ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో బీజేపీ విజయాన్ని సాధించడానికి 25 లక్షల బోగస్ ఓట్లను ఎలా సృష్టించారో వెల్లడించింది. రాహుల్ గాంధీ హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబును పేల్చారన్నారు. దీనిని ప్రజాస్వామ్య దొంగతనంగా అభివర్ణించారు. ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి ఈసీఐ అధికార పార్టీతో కుమ్మక్కైందని ఆరోపించారు. ఈ నకిలీ ఓట్లను చేర్చకపోతే కాంగ్రెస్ హర్యానాను సౌకర్యవంతమైన మెజారిటీతో గెలుచుకునేదని ఆమె అన్నారు. హర్యానాలో బీజేపీ కేవలం 1.18 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో అధికారంలోకి వచ్చింది. ఓట్ల వాటాలో కేవలం 0.7% తేడా మాత్రమే ఉందన్న షర్మిల, హర్యానాలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీదని వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణలు చేశారు. ఓకే, అందరికీ నమస్కారం. నిన్న దేశమంతా చూసింది, రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్ లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో, నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది 54,30,000 చిల్లర. అంటే కేవలం 1,18,000 కేవలం 1,18,000 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. నిజంగానే 25 లక్షల దొంగ ఓట్లను చేరుస్తే 1,18,000 ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని జిక్కించుకుంది. ఓటు పర్సంటేజ్ చూస్తే బీజేపీకి 39, ఏది ఈ 25 లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు 39.9. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది, ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది 39.1 ఏమో, కూటమి అంతా కలుపుకుంటే 39.3% వచ్చినట్టుంది. అంటే కేవలం
0.7%